పేరు శ్రీరామ సత్యనారాయణ. నేను ఇక్కడ 1996లో ఒక ప్లాట్ తీసుకున్నాం హనుమలగుడి పక్కన. తీసుకున్నాక మా పరిస్థితి బాగాలేనందువల్ల మేము ఇన్ని రోజులు ఇల్లు కట్టుకోలేదు. ఇప్పుడు ఇంటి పర్మిషన్ కాయిదాలు పెట్టి ఇల్లు పర్మిషన్ తీసుకున్నాక ఈ సద్దిముద్రోళ్ళు మాకు అడ్డమయ్యి మా ప్లాట్ ముంగట 4 గజాల జాగా ఉంటుందని మమ్మల్ని నానావస్థలో పెట్టారు. పెడితే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. పోతే మాకు వాళ్ళ కాయిదాలు ఏం లేనందులో మాకు ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు 2 వారాలు అయితే ఇల్లు కట్టుకుంటానికి పునాది తీసి ఇల్లు కట్టుకుంటుంటే ఈ జోగం రాజు సారును ఈ ప్రవీణ్ సార్ వివో సార్ వచ్చి మమ్మల్ని అనేక మాటలు అనుకుంటా కలెక్టర్ చెప్తే అయిపోతుందా, కలెక్టర్ ఇటుకు వచ్చి చూపించిండా, ఇల్లు కట్టుకోమన్నాడా, మీరు ఇల్లు ఆపేయకుంటే మంచిగా ఉండదు, అట్లా ఇట్లా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కలెక్టర్ ఇట్లా మత్తుగా చెప్తాడు, కలెక్టర్ వాళ్ళే చెప్పడానికి అట్లా ఇట్లా అనుకుంటే అనేక రకంగా మన నానా అవస్థలు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఎస్పీ దగ్గరికి పోతే వీళ్ళందరి మీద కేసు చేసిండు. వాళ్ళ కలెక్టర్ దగ్గరికి పోతే కూడా మాకు ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చినాక కూడా వాడు మాట్లాడుతారు. ఇప్పుడు దీన్ని చూసి అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఇక మాకు ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి పోతేనే వాడోడు వీడోడు చెప్పడానికి అన్న తర్వాత మాకు ఇక ఎటు మాకు ఏమో తోస్తలేదు. మాకు అనేక అవస్థ అవుతుంది. ఇక మాకు సావేశ్వరణం అన్నట్టుగా మాకు పరిస్థితి ఏర్పడలేదు.